డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ప్రపంచ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా మొట్టమొదటిసారిగా ఎస్కోట నియోజకవర్గంలోని ఈరోజు మహిళలందరినీ కూడా కలుసుకోవడానికి ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇక్కడ రావటం, మహిళలందరినీ కూడా కలుసుకోవటం, వారికి మీ ద్వారా కూడా ప్రత్యేకంగా పేరు పేరున వారందరూ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మహిళల సాధికారత అని సమాజంలో అనటమే కానీ దాన్ని వాళ్ళు తీసుకెళ్ళి చూపించే నిజమైన వ్యక్తిని కూడా మనం ఎవరు అని గమనించుకొని దాని ద్వారా కూడా ఈరోజు చేయాల్సిన అవసరం ఏదైనా సరే మనకి ఉందని చెప్పని, స్త్రీశక్తిని ఎక్కడైతే పరిపూర్ణంగా స్త్రీని గౌరవించబడతారో దేవత నెలవుంటారు, కొలువుంటారు. అటువంటి దాన్ని ఆ విధంగానే ఈరోజు ప్రతి మహిళకు కూడాను ప్రత్యేకంగా ఎక్కడైతే ఆర్థికంగా వెనుకబడి ఉందో ఆ మహిళకి అన్ని విధాలుగా ఆ కుటుంబానికి ప్రతి ఒక్కరు కూడా అర్హత అయిన ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ ఫలాలతో ఈరోజు తీసుకెళ్తున్న మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈరోజు మహిళలకు అందిస్తున్న వాటిలో అమ్మఒడి అవనండి, చేయూత అవనియండి, కాపునేస్తం అవనియండి, అలాగే ఒక పెన్షన్స్ అవనియండి, అలాగే పౌష్టికాహారం కోసం ఈరోజు పిల్లలకి ఇవ్వటం అవనియండి, పిల్లల్ని చదివించడం అవనియండి, అనేకమైనవి ఈరోజు వారికి ఇవ్వటం అనేది ఈవేళ రాష్ట్రంలోని దేశంలోనే ఎక్కడ జరగని విధంగా ఈరోజు మహిళల్ని 50% రిజర్వేషన్తో స్థానిక సంస్థలు కార్పొరేషన్లో కూడా వారిని ఇవ్వడంతో పాటు సచివాలయాలు లాంటి వాటిని ఏర్పాటు చేసిన వాటిలో కూడా ఈవేళ ఉద్యోగాలను భర్తీ చేసిన వాటిలో ఉన్నాయి. మరి రేపు రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో ఇంకా ఈ రిజర్వేషన్ని పార్లమెంట్లో చట్టసభల్లో కూడా దాన్ని పూర్తి శాతంగా అమలు చేసే విధంగా వెళ్ళి పిల్లలకి కూడా ఉద్యోగ అవకాశాలు కూడా ఈవేళ స్త్రీలకు కూడా రావాలని చెప్పి రాజకీయంగానే కాకుండా ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే విధంగా పార్లమెంట్లోనే మరి వాటిని కూడా తీసుకురావడానికి కృషి చేస్తారని కూడా ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ, ప్రత్యేకంగా ఈరోజు చేస్తున్న సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈరోజు విశాఖ పార్లమెంటు అభ్యర్థినిగా మరి నన్ను పోటీ చేయడానికి పెట్టారు. అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జిగా పెట్టారు. అట్లాగే స్థానిక ఎమ్మెల్యే గారు కడబండి శ్రీనివాసరావు గారు రేపు రానున్న ఎన్నికల్లోని శాసనసభ్యులుగా వైఎస్ఆర్ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. మరి నేను ఈ సందర్భంగా మీ ద్వారా మరి వచ్చిన నేరుగా మా సోదరిమణులందరికీ కూడా ఎన్నో అప్పీల్ చేశాను. తప్పనిసరిగా పని చేసే వ్యక్తిని ఎన్నుకోవడం, అటువంటి వారితోనే సమాజం మన గ్రామం అభివృద్ధిని తోడ్పాటుకి మీరందరూ కూడా దోహదపడాలని పిలుపునిస్తూ వారికి అటువంటి వారిని ఎప్పుడు కూడా మనం ఇంకా ఆశీస్సులు అందజేయాలని చెప్పేసి వారికి పిలుపునిస్తూ, మరి కళ్ళబొల్లి మాటలతో ఇప్పటికే ప్రతిపక్షాలు గతంలో ఏం చేశాయి, ఇప్పుడు అన్ని పక్షాలు కానీ ఏకరువు పెట్టి ఒకటి అతి శక్తివంతమైన ముఖ్యమంత్రి గారు ఎవరు ఈ రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గారు అనేది 3 పార్టీల కలయికే ఉదాహరణ చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఈరోజు చావుదెబ్బ కొట్టాలి అని చెప్పేసి అనేక కుట్రలు పన్నుతున్నారు. ఎన్ని కుట్రలు పడినా అరచేతితో సూర్యుడి కాంతిని అడ్డుకుందామంటే ఆ చెయ్యి కాలుతుంది కానీ సూర్యుడికి ఏమవదు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలకి సంక్షేమ ఫలాలు సూర్యకాంతి వల్ల ప్రతి కుటుంబంలో కూడా అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారే తిరిగి 100% మళ్ళీ వస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.